ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి 6, 7, 8 తేదీలు ఈ 3 రోజుల్లో జరిగినది యాదృచ్ఛికం కాదు. ఒకసారి ఊహించుకోండి. రాత్రి సమయం, గడియారం మెల్లగా ముందుకు కదులుతుంది. చుట్టూ నిశ్శబ్దం. కానీ మీ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకో తెలియదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మీరెంతో నమ్మిన వ్యక్తి చెప్పిన మాట, మీరు కోల్పోయిన అవకాశం, మీరు మౌనంగా భరించిన బాధ అన్నీ ఒకేసారి మీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అప్పుడే విధి మీ భుజంపై చెయ్యవేసి ఒక మాట చెబుతుంది. ఇంకా కొద్దిసేపు ఆగు, నీ కథలో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం మొదలు కాబోతుంది అని. కన్యా రాశి వారికి 6, 7, 8 తేదీలు అలాంటి రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు కలిసే వ్యక్తి, మీకు వచ్చే ఫోన్ కాల్, మీరు అనుకోకుండా వినే ఒక వార్త, ఇవన్నీ మీ భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో బుధుడు మీ జీవితంలోని మూసుకుపోయిన తలుపులను తట్టబోతున్నాడు. శుక్రుడు మీ మనసులో చాలా కాలంగా ఎండిపోయిన ఆశలకు మళ్ళీ నీరు పోయబోతున్నాడు. చంద్రుడు మీ ఆలోచనలపై తన వెండి కాంతిని చల్లబోతున్నాడు. అందుకే ఈ 3 రోజులు సాధారణ రోజుల్లా కనిపించినా వాటి ప్రభావం మాత్రం చాలా కాలం పాటు ఉంటుంది. 7వ తేదీ ఈరోజు మీకు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. చాలామందికి అది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు నా జీవితంలో మార్పు అక్కడ నుంచే మొదలయ్యింది అని మీరు గుర్తిస్తారు. విధి ఎప్పుడూ పెద్ద శబ్దం చేయదు. అది నిశ్శబ్దంగా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. కన్యారాశి మిత్రులారా, ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. గత కొన్ని నెలలుగా మీరు ఎంతగానో ప్రయత్నించిన ఒక విషయం ఉంది. ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన పోరాటం ఉంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో మీరు జీవించారు. ఎప్పుడు మారుతుంది నా పరిస్థితి? నేను చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నన్ను అర్థం చేసుకునే రోజు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు ఎన్నోసార్లు మీ మనసుకు తాకి ఉంటాయి. కానీ ఈ 3 రోజుల గురించి గ్రహాలు చెబుతున్న విషయం వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఈ 3 రోజులు ఫలితాలను ఇవ్వడానికి మాత్రమే రావడం లేదు. మీరు ఎంత విలువైన వ్యక్తో మీకు గుర్తు చేయడానికి వస్తున్నాయి. నిశ్శబ్దంగా పనిచేస్తున్న దైవశక్తి. కొన్ని మార్పులు మనకు కనిపిస్తాయి. కొన్ని మార్పులు మాత్రం కనిపించకుండా జరుగుతాయి. భూమి లోపల ఒక విత్తనం మొలకెత్తినప్పుడు బయటకు ఏమీ కనిపించదు. కానీ లోపల జీవం పనిచేస్తూనే ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా కొన్ని శక్తులు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. మీరు విఫలమయ్యారని అనుకున్న చోట దైవం కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మీరు కోల్పోయానని అనుకున్న చోట కాలం ఒక గొప్ప బహుమతిని దాచిపెట్టింది. 6వ తేదీ నుంచి ఆ బహుమతి నెమ్మదిగా మీ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఈరోజు ఒక సందేశం రావచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని గురించి మళ్ళీ చర్చ ప్రారంభం కావచ్చు. ఇది చిన్న విషయంలా కనిపిస్తుంది. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే అది ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతం అని చెప్పాలి. ఆ రోజు మీకు కలిగే మొదటి మంచి ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు అవకాశాల రూపంలో మాట్లాడుతాడు. ఒక వృద్ధ సాధువు చెప్పిన మాట. పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక యువకుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి తన బాధలను దేవుడికి చెప్పుకునేవాడు. ఒకరోజు అక్కడ ఉన్న వృద్ధ సాధువు అతనిని చూసి ఇలా అన్నాడు. నీ ప్రార్థనలను దేవుడు వినలేదని అనుకుంటున్నావా? విన్నాడు. నీ కన్నీళ్లు కూడా చూశాడు. కానీ నీకు ఇవ్వబోయే వరం చిన్నది కాదు. కాబట్టి సమయం తీసుకుంటున్నాడు అన్నాడు. ఆ యువకుడు అప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కన్యారాశి మిత్రులారా, ఈ కథ మీకోసమే చెప్పబడినట్లు అనిపించవచ్చు. ఎందుకంటే మీలో చాలామంది ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నారు. 7వ తేదీ ఈరోజు మీ మనసు చాలా విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ఇప్పటి వరకు మీరు సందేహించిన విషయం ఒక్కసారిగా క్లారిటీ ఇస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఏ దారిలో వెళ్ళాలో మీ అంతరాత్మే మీకు సమాధానం చెబుతుంది. అందుకే ఈరోజు ఉదయమో లేదా సాయంత్రం కొంత సమయం ఒంటరిగా గడపండి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీకు కావాల్సిన సమాధానం మీలో నుంచే వస్తుంది. ప్రేమలో ఉన్న కన్యా రాశి వారికి
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాట వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వచ్చు. అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రేమ అనేది గెలవడం కాదు, అర్థం చేసుకోవడం. ఈ 3 రోజుల్లో మీరు ఆ సత్యాన్ని మరింత లోతుగా అనుభవిస్తారు. ఉద్యోగము మరియు వ్యాపారము, మీ కృషిని గమనిస్తున్న వారు ఉన్నారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మీ పనిని పరిశీలిస్తున్నారు. ఒక అవకాశం, ఒక సిఫార్సు, ఒక పరిచయం మీ కెరీర్కు ఊహించిన మలుపు ఇవ్వవచ్చు. అందుకే ఈ రోజుల్లో అలసత్వానికి చోటునివ్వకండి. ప్రతి పనిని పూర్తి నిబద్ధతతో చేయండి. ఎందుకంటే విధి మీ పరీక్షా పత్రాన్ని పరిశీలిస్తుంది. 8వ తేదీ దైవం ఇచ్చే సంకేతం. ఈరోజు ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే చంద్రుని ప్రభావం మీ మనసుపై బలంగా ఉంటుంది. కొంతమందికి ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి రావచ్చు. ఇంకొంతమందికి గతంలో మూసుకుపోయిన తలుపు మళ్ళీ తెరుచుకోవచ్చు. కానీ ఏది జరిగినా భయపడకండి. ఎందుకంటే ఈరోజు మీకు వ్యతిరేకంగా కాదు, మీకు అనుకూలంగా పనిచేస్తుంది. కాలం చెప్పే ఒక హెచ్చరిక. అయితే ఒక జాగ్రత్త కూడా ఉంది. ఈ 3 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒక్క మాట కారణంగా మంచి సంబంధాన్ని కోల్పోకండి. ఒక్క నిర్ణయం కారణంగా మంచి అవకాశాన్ని వదులుకోకండి. విధి మీకు తలుపు తెరుస్తుంది. దాన్ని మూసేసేది మీ తొందరపాటు కాకూడదు. కన్యారాశి మిత్రులారా, 6, 7, 8 తేదీలు కేవలం క్యాలెండర్లోని 3 రోజులు కావు. మీ నిశ్శబ్ద పోరాటానికి విశ్వం ఇవ్వబోతున్న సమాధానం. మీ ఆశలకు దారి చూపే దీపం. మీ భవిష్యత్తు వైపు తీసుకెళ్లే తొలి అడుగు అని చెప్పాలి. కన్యారాశి మిత్రులారా, జీవితంలో కొన్ని సంఘటనలు జరిగే ముందు ప్రకృతి మనకు చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది. కానీ మనం వాటిని యాదృచ్ఛికం అనుకొని వదిలేస్తాము. ఒకసారి ఆలోచించండి. ఇటీవల మీ మనసు ఎందుకో గతం వైపు ఎక్కువగా వెళ్తుందా? కొన్ని పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయా? కొంతమంది వ్యక్తులు అనుకోకుండా మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నారా? అలా అయితే కాలం మీ జీవితంలో ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది అని చెప్పాలి. 6, 7, 8 తేదీల్లో కన్యా రాశి వారికి ఇదే ప్రధాన సందేశంగా కనిపిస్తుంది. విధి ఎంచుకున్న సమయం. ఒక రైతు విత్తనం వేసిన రోజే పంట కోయలేడు. అలాగే మనం చేసిన కష్టానికి ఫలితం వెంటనే రాదు. కాలం తన సమయాన్ని తీసుకుంటుంది. కానీ ఒకసారి ఆ సమయం వచ్చింది అంటే చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఆశ్చర్యకరంగా ముందుకు కదులుతాయి. మీ జీవితంలో కూడా ప్రస్తుతం అదే దశ ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన సహాయాలు, మీరు మౌనంగా భరించిన కష్టాలు, ఇవన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాయి. జ్యోతిష్య సూచనల ప్రకారం ఈ 3 రోజుల్లో ఇంటి వాతావరణంలో ఒక మార్పు కనిపిస్తుంది. ఇటీవల ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గవచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడని వ్యక్తి మాట్లాడవచ్చు. ఒక శుభకార్యం గురించి చర్చ ప్రారంభం కావచ్చు. ముఖ్యముగా పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవారు ఉంటే వారి ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం వెతికే అదృష్టం వారి ఆశీర్వాదంలోనే దాగి ఉంటుంది. ధనయోగం. డబ్బు అనేది కేవలం కష్టంతోనే రాదు, సరైన సమయం కూడా కలవాలి. ఈ 3 రోజుల్లో ఆ సమయం మీకు దగ్గరగా వస్తుంది. ఒక బాకీ డబ్బు రావచ్చు, ఒక కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు, ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం కావచ్చు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ అవకాశం మొదట్లో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చాలామంది దాన్ని పట్టించుకోరు. కానీ కన్యా రాశి వారు దానిని గమనిస్తే అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక అద్భుతమైన దైవ సంకేతం. 7 లేదా 8 తేదీల్లో మీకు ఒక చిన్న దైవ సంకేతం కనిపించే అవకాశం ఉంది. అది ఒక దేవాలయ దర్శనం కావచ్చు, ఒక భజన వినిపించడం కావచ్చు, లేదా ఎవరో చెప్పిన ఒక మాట మీ హృదయాన్ని తాకవచ్చు. అది సాధారణంగా కనిపించిన మీ జీవితానికి సంబంధించిన ఒక సందేశాన్ని అందిస్తుంది. అందుకే ఈ రోజుల్లో జరిగే ప్రతి విషయాన్ని గమనించండి. తప్పక చేయవలసిన ఆధ్యాత్మిక పరిహారం. 6, 7, 8 తేదీల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. తర్వాత 11 సార్లు
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న ఒక కోరికను మాత్రమే దైవానికి చెప్పండి. ఎక్కువ కోరికలు కాదు, ఒక్కటే. ఎందుకంటే ఏకాగ్రతతో చేసిన ప్రార్థనకు ప్రత్యేక శక్తి ఉంటుంది. కాలము చెప్పే గొప్ప సత్యం. కన్యారాశి మిత్రులారా, మీరు కోల్పోయిన ప్రతిదీ తిరిగి వస్తుందని చెప్పలేము. కానీ మీరు కోల్పోయిన దానికంటే విలువైనది మీ వైపు వస్తుందని మాత్రం ఈ గ్రహస్థితులు సూచిస్తున్నాయి. అందుకే గతాన్ని పట్టుకొని ఉండకండి. భవిష్యత్తు తలుపు తడుతుంది. దాన్ని తెరవడానికి సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా మొదలయ్యే ఒక పెద్ద మార్పుకు సంకేతాలు. కొన్ని అవకాశాలు, కొన్ని సమాధానాలు, కొన్ని ఆశీర్వాదాలు మీ వైపు ప్రయాణం మొదలుపెట్టాయి. కన్యారాశి మిత్రులారా, ఒక నది సముద్రాన్ని చేరుకునే ముందు ఎన్నో మలుపులు తిరుగుతుంది. కొన్ని చోట్ల రాళ్ళు ఎదురవుతాయి, కొన్ని చోట్ల ప్రవాహం నెమ్మదిస్తుంది, కొన్ని చోట్ల అది ఆగిపోయినట్లు కూడా కనిపిస్తుంది. కానీ నది ఎప్పుడూ తన గమ్యాన్ని మరిచిపోదు. మీ జీవితం కూడా అలాంటిదే. గత కొంతకాలంగా మీ ప్రయాణం కష్టంగా అనిపించి ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, ఇవి మీలో చాలామంది అనుభవించిన విషయాలే. కానీ ఇప్పుడు గ్రహాలు ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నాయి. ఆగిపోయిందని అనుకున్నది మళ్ళీ కదలబోతుంది అని. విధి రాసిన రహస్య వాక్యం. జీవితంలో ప్రతి మనిషికి ఒక సమయం వస్తుంది. ఆ సమయానికి ముందు జరిగిన ప్రతి కష్టం అతనికి ఒక పాఠంలా మారుతుంది. ఆ సమయం తరువాత జరిగిన ప్రతి సంఘటన అతనికి ఒక వరంలా మారుతుంది. కన్యారాశి వారికి 6, 7, 8 తేదీలు అలాంటి మార్పు దశను సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు. మీరు కోల్పోయిన అవకాశాల గురించి బాధపడటం మానేస్తారు. ఎందుకంటే మీకోసం ఇంకా గొప్ప అవకాశం సిద్ధంగా ఉందని కాలమే మీకు చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలలపై ప్రభావం చూపవచ్చు. ఒక ఆధ్యాత్మిక కథ. పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది. ఒక భక్తుడు ప్రతిరోజు దేవుడిని ఒకే ప్రశ్న అడిగేవాడు. ప్రభు, నేను ఎంతకాలం ఎదురు చూడాలి అని. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు దేవుడు అతని కలలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నీకు ఇవ్వబోయే ఫలితం చిన్నదైతే నేను త్వరగా ఇచ్చేవాడిని. కానీ నీ కోసం సిద్ధం చేసిన వరం పెద్దది కాబట్టి సమయం తీసుకున్నాను అని. ఆ భక్తుడు మేల్కొన్నప్పుడు అతని హృదయం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతను సమాధానం పొందాడు. కన్యారాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా కొన్ని ఆలస్యాలకు ఇదే కారణం కావచ్చు. కన్యారాశి మిత్రులారా, మీకు ఈ 3 రోజుల్లో శుభప్రదంగా కనిపించే సంఖ్యలు 6, 8, 17, 24. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు వాటిని ఒక సానుకూల సంకేతంగా భావించాలి. కన్యారాశి మిత్రులారా, నిన్నటి బాధను రేపటి ఆశపై భారంగా మోపకండి. గతం మీకు పాఠాలు ఇచ్చింది. భవిష్యత్తు మీకు అవకాశాలు ఇవ్వబోతుంది. మీ పని ఒక్కటే, నమ్మకాన్ని కోల్పోకపోవడం. కన్యారాశి మిత్రులారా, ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒకసారి ఆకాశం వైపు చూడండి. ఎందుకంటే మీరు చూస్తున్న ఆ నక్షత్రాలు మీరు నడిచిన కష్టమైన దారిని కూడా చూశాయి. మీరు కార్చిన కన్నీళ్లను కూడా చూశాయి. మీరు మౌనంగా చేసిన ప్రార్థనలను కూడా విన్నాయి. అందుకే ఈరోజు అవి మీకు ఒక సందేశం చెబుతున్నాయి. నీ ప్రయాణం ఇంకా ముగియలేదు. నీ కథలోని అత్యంత అందమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. నమ్మకంతో ముందుకు సాగు. కాలం నీ వైపు తిరుగుతుంది. శుభమస్తు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.